వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను మీ కేశవ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దారిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. సో ఇక్కడ జేఏసీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం అనేది జరుగుతూ ఉంది. అయితే వీటి కోసం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సార్? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర మొత్తం ఏదైతే ఆదివాసీ జేఏసీ ఉందో మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మరి ఈ జేఏసీ యొక్క విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రధానంగా భూమి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ ప్రాంతంలో పోలవరం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అటవీ హక్కులు చట్టం పటిష్టంగా అమలు కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏదింపులు. ఉదాహరణకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ రబ్బరు తోటలు ఎక్కువగా వేస్తున్నారు. అయితే ఈ రబ్బర్ తోటలు మనం ఆ రబ్బర్ సేకరించిన తర్వాత దాన్ని కాగిపెట్టాలంటే అడవి నుంచి కలప తెచ్చుకోలేదు, మన పొలం నుంచి కలప తెచ్చుకోవాలి. ఆ వంట సిరుకుని తీసుకొస్తే ఫారెస్ట్ అధికారులు మాకు సుంకం చెల్లించమని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చట్టంలో మరి అటవీ హక్కుల చట్టంలో ఆదివాసులు నెత్తి మీద పుల్లలు తెచ్చుకునేటంత బరువును తెచ్చుకునేటంత హక్కు కల్పించింది. కానీ ఇక్కడ అధికారులు వీళ్ళు సుంకం చెల్లించాలంటాం ఇది చట్టవిరుద్ధం. మరి ఖచ్చితంగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సుంకాన్ని రద్దు చేయాలి. అలాగే మన భూములు మనం ఇల్లు కట్టుకోవాలంటే మన భూములు ఉన్నటువంటి మట్టిని తోలుకొచ్చి మరి మన ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఆ మట్టిని కూడా తరలించొద్దని మరి మినీ చెక్ పోస్టులు పెడుతున్నారు. అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో అటవీ హక్కుల చట్టానికి, పెస్సా చట్టానికి, అలాగే 1/70 చట్టానికి చట్టవిరుద్ధం. తక్షణమే అవి కూడా రద్దు చేయాలని ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. సో ఇదండి ఈరోజు ఈ యొక్క దారిపల్లి గ్రామంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించినటువంటి యొక్క సర్వ హక్కుల్ని ఆదివాసులకి చెందినటువంటి ఒక నినాదంతో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత సమావేశం అనేది నిర్వహించామని మనతో జేఏసీ సంఘం నాయకులు తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్సీటీవీ తెలుగు. ధన్యవాదాలు.